హలో హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పవిక టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మా జైది బర్త్డే అనమాట. సో సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం. వాడు ఈరోజు మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళిపోయాడు. చాక్లెట్స్ మా ఫ్రెండ్స్కి అందరు చాక్లెట్స్ అన్ని పంపించి పెట్టేశారు. ఇంకా వచ్చారనమాట. కొంచెం పాయసం తినేసి స్నానం తలస్నానం చేయించి పాయసం తినిపించి చాక్లెట్స్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పంపించాను. ఈరోజు మెయిన్గా హనుమాన్ జయంతి కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం లైట్గా వాళ్ళకి చాక్లెట్స్ బర్త్డే మూడ్లో వాళ్ళు కొంచెం ఎక్కువ తినట్లేదు. మార్నింగ్ అయితే రాగి దోశ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా చూడాలి ఈవినింగ్ వచ్చాక వాళ్ళు మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ పెట్టేసి సింపుల్గా బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మా అబ్బాయి మెయిన్గా అయితే ఈరోజు ఏప్రిల్ 2 కదా, వాడు 6:32 అలా పుట్టాడు. సో అది దాటాక ఇంక వాడిని తీసుకొని టెంపుల్కి వెళ్ళేసి ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళి వాడి పేరుని అర్చన చేయించాలనుకున్నాను. సో ఇప్పుడు సింపుల్గా డెకరేషన్ చేస్తాను. సో ఇది డెకరేషన్ అంటే మరీ వాడికి చిన్నాడు కదా, కొంచెం ఆశలు అవి ఉంటాయి. మా చిన్నబాబు బర్త్డేకి అంటే కొంచెం 10th బర్త్డే అని కొంచెం గ్రాండ్గా చేసాము. వీటికి ఇంట్లోనే చేస్తున్నాము. సో ఇవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ తీసుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ కొంచెం సింపుల్గా డెకరేట్ చేస్తున్నాము. బయట అయితే కొంచెం ఒకటి కొంటే ఒకటి అనేది ఉండట్లేదు. సో అందుకోసమే ఇవి అమెజాన్ నుంచి కొన్ని బెలూన్స్ తీసుకున్నాను. సింపుల్గా డెకరేట్ చేస్తాను. సో ఇందులో అయితే గోల్డ్, పింక్ కలర్స్ వచ్చాయి. ఇది కర్టెన్ అనేది వచ్చింది, ఫాయిల్ కర్టెన్ వచ్చింది. ఇది కొంచెం బాల్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది హ్యాపీ బర్త్డే. సో ఇదంతా డెకరేట్ చేసి చూపిస్తాను. సో మెయిన్గా మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు చిన్న వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాడ్ చేస్తాను. సో సమ్మర్ కదా, ఫుల్ హీట్ ఉంది. సో నేను బర్త్డే అయిపోతే కొంచెం మేము కూడా ఫ్రీ అయిపోతాయి. ఇంకా అన్ని పండుగలు అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ పండుగలు నిదానంగా వచ్చినప్పుడు లైట్గా చేసుకుంటాం. మళ్ళీ మా స్త్రీ బర్త్డే కాబట్టి ఇంకా ఎండింగ్లో ఉంటుంది. సో అప్పటి వరకు కొంచెం ఎంజాయ్మెంట్ ఇంతే ఉండదు. వన్ బర్త్డే కొంచెం హడావుడి ఉంటుంది. ఇంకా మా పిల్లలు కదా, వాళ్ళకి చిన్న ఆనందాలు ఉంటాయి. పిల్లలకు ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయి. చాక్లెట్స్ మంచాలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మనకు ఇలా ఆప్షన్ ఇవ్వరు. డెకరేట్ చేసుకొని కేక్ కటింగ్ లేకుండా ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతారు, మెయిన్గా మా పిల్లలు. సో అది ఇక్కడ జరుగుతుంది. సరిపోతుంది. ఇంకా ఇవన్నీ పోసేసి మెయిన్గా డెకరేట్ చేస్తాను. ఇంతకుముందు ఇలా బెలూన్స్ది పంపు తీసుకుని అది విరిగిపోయింది. ఇంకా తప్పట్లేదు. ఇలా సింపుల్గా మా వాళ్ళకు నచ్చే విధంగా ఇలా బెలూన్స్తో ఓకేనా. సీయూ చూస్తుండండి. అన్నీ ఒకే సైజులో ఉండాలని చెప్పేసి ఇలా ఊదడం అయితే జరుగుతుంది. నిజంగా పిల్లలకు ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయాలన్నా, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే పేరెంట్స్ ఎంతకైనా తెలుస్తారు. సింపుల్గా బర్త్డే. సో మీరు కూడా చూస్తారు కదా, మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు. నేను అన్నీ రెడీ చేశాక
వచ్చినప్పుడు నిదానంగా వస్తారు. ఇంటికి వస్తే ఇలాంటి పనులు ఉంటాయని చెప్పి తప్పించుకుంటారు అనమాట. మెయిన్ పనులు చేయాలంటే బద్ధకం. మా పిల్లలు అయితే ఇంకా సమ్మర్ వచ్చింది, స్కూల్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, న్యూ అకాడమీ స్టార్ట్ అయిపోయింది, కొంచెం చదువుకునే బాధ కూడా తప్పింది. అందుకే కింద వెళ్ళి క్రికెట్ ఆడుతుంది. బర్త్డే వాళ్ళతో నాదో అర్థం కాదు. మొన్న డ్రెస్ తీసుకున్నాం. సో మా చిన్నోడైతే ఫుల్ హడావుడి చేస్తాడు వాడు బర్త్డేకు. సో గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అది ఇది ఎన్ని నసా పెడతాడు మెయిన్గా. వాడికి అన్నీ నచ్చినట్టే ఉండాలి. మా పెద్ద అబ్బాయి అలాగే కాదు. ఏది ఇచ్చినా తీసుకుంటాడు. ఫస్ట్ టైం అనిపిస్తారు గిఫ్ట్ అనేది మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాం. మెయిన్గా బాయ్స్కి ఏమి ఉండదు ఎక్కువ. గాగుల్స్, క్యాప్స్, వాచెస్, షూస్, డ్రెస్సెస్, ఎనీథింగ్ అన్నీ ఇస్తూనే ఉన్నాం. ఈసారి ఇంకా లాస్ట్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇచ్చాము. ఈసారి ఇంకా వాడు అడిగాడు గేర్ సైకిల్ కావాలని చెప్పి. కాకపోతే వాడికి ఆల్రెడీ 2 సైకిల్స్ ఉన్నాయి. పెద్దోడికి చిన్నోడికి జైకి ఉంది, స్ట్రీక్ ఉంది. కొంచెం వాళ్ళు ఇంట్లో సైకిల్స్ ఉంటే మాత్రం అసలు ఉండట్లేదు ఇంట్లో మెయిన్గా. అందుకే ఉన్నదాంతో ఈసారి అడ్జస్ట్ చేసుకోమని చెప్పాం. నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. వాడికి సైకిల్ కావాలని అడిగాడు, కానీ వాడికి బైక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఇంకా సైకిలే ఆగట్లేదు, ఇంకా బైక్ వాడికి నేర్పిస్తే అసలు ఆగడని చెప్పి మేమే నేర్పించలేదు. మెయిన్గా చిన్నపిల్లాడు కదా. ఇక్కడ మా గల్లీలో అయితే 12 ఇయర్స్ 13 ఇయర్స్ వాళ్ళు కూడా బైక్లు ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. సో అందుకోసం కూడా బైక్ నేర్పించాలనుకోవట్లేదు. చూద్దాం, వాడు ఇంటర్లోకి వచ్చాక కొంచెం ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే నేర్పించే ఆలోచన కూడా లేదు. వాడైతే కింద మా బైక్ స్కూటీ దానిపైన ఎక్కేసి స్టాండ్ తీసేసి కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటున్నాడు. మేము చూడకముందు నేను చూస్తే మాత్రం వాడిని వద్దని చెప్పి వారిస్తున్నాము. ఇంకా చిన్నపిల్లలకి ఎప్పటి నుంచి అలాంటివి వద్దు, అసలు మెయిన్గా చదివి ఇంట్రెస్ట్ పోతుందని చెప్పేసి మేమైతే ప్లాన్ చేయట్లేదు. అందుకే నెక్స్ట్ ఇయర్ మేము గేర్ సైకిల్ ఇప్పిస్తాము అని చెప్పాము. ఉన్న సైకిల్తో ఈసారి అడ్జస్ట్ చేసుకో, గల్లీలో తిరిగేసి అని చెప్పాను. చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, సీయూ. చూస్తూ ఉండండి. నేను ఇంకా మాట్లాడుతుంటే టైం అయిపోతుంది. బెలూన్స్ అన్నీ ఉడేసి డెకరేట్ చేసి మళ్ళీ మా పిల్లల్ని రెడీ చేసి టెంపుల్కి వెళ్ళేసి కేక్ కటింగ్ వెళ్తుంటాయి. చాలా పనులు అనేది ఉంటాయి. ఓకేనా, సీయూ, బాయ్. అరే అట్లా క్యాండిల్ పెట్టేది. అందుకే సరిగ్గా ఊదినట్టు ఫోటో నువ్వు పక్క జరుగు. అడ్డా ఉరుకుతావు, చేతులు ఆనే పెడతాడు, మూతులు ఆనే పెడతాడు.
సిగ్గుపడతారు మీ దోస్తులా? దోశలా ఏ సిగ్గుపడతలే, మంచిగానే ఉంటుంది. కేక్ తినాలి. ఏమైందిరా? ఏ దెబ్బకురా. నిలబడు, ఫోటో తీసుకో. అది ఈడ చిన్నగా ఉంది, దెబ్బకురా నాని. అదేనా దెబ్బకు. నవ్వుతలేరు, సీరియస్ చేస్తారా? నువ్వు చెప్పాలి కెమెరా అట్లా మాట్లాడాలి. అట్లా కాదు, ఇట్లా పెట్టి ఇట్లా. అత్త మొత్తం ఇట్లే తీస్తున్నా, అత్త ఇట్లే తీస్తున్నా అత్తమా. మీ మామకి అట్లా చేస్తాడు, చేతులు కాళ్ళు పెడతాడు అట్లా వచ్చి. ఏమేంది ఏం కాదు. అందరు టీం మూడు ఒకసారి అందరు ఒకసారి వండి. ఒకటే సార్ రేయ్ ఇప్పుడు కొంచెం నిండుకుంది. I don't really make reels. మీ మామకి అట్లా నాకు రేపా అనుకుంటున్నాడు. అరే నువ్వు షేర్ అడుగుతున్నావు ఇదా? ఇట్లా పట్టుకో. ఆడ ఎలా ఇంకా పక్కకు ఇట్లా పట్టుకో. అరే ఇద్దరు పట్టుకోవచ్చు. సెకండ్ ఏమో వెళ్ళు ఇట్లా పట్టుకున్నాడు. ఓపెన్ చేయి. నాకు రేపా అనుకుంటున్నాడు. అరే నువ్వు షేర్ అడుగుతున్నావు ఇదా? అరే వీడియో తీస్తున్నారా? ఆడ ఎలా ఇంకా పక్కకు ఇట్లా పట్టుకో. అరే ఇద్దరు పట్టుకోవచ్చు. పట్టుకో. సెకండ్ ఏమో వెళ్ళు ఇట్లా పట్టుకున్నాడు. ఓకే. సో ఈరోజు మా జై బర్త్డే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో టీవీలో చూస్తున్నారు కదా క్రికెట్ మ్యాచ్, జరిగిన మ్యాచ్ మాత్రం చూడాల్సిందే. సో మా వాళ్ళు చూడండి. ఇలా ఏ బర్త్డే అయినా పూజ అయినా మ్యాచ్ ఉంటే మాత్రం మా ఇంట్లో ఇంక ఇలాగే ఉంటుంది. సో ఇదనమాట. ఇంకా మా పిల్లలు ఇంట్లో ఇలా ఉంటుందని చెప్పేసి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ బిర్యానీ అనేది పార్టీ ఇచ్చాడు మా జై. ఫస్ట్ టైం అంటే వాడికి కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా, పిల్లలకు పార్టీ ఇవ్వాలి అని చెప్పేసి ఇలా డీజే ఇవన్నీ పెట్టుకొని పైన మిద్దె పైన వాళ్ళు కొంచెం బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు అవన్నీ చేశారు. ఇంట్లో మ్యాచ్ ఉంది, ఇంక ఇవన్నీ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు ఎంజాయ్ చేయడానికి సరైన ప్లేస్ అనేది దొరకట్లేదు, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మా జై చూసారా. సో అందరికీ బిర్యానీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అలో చేసి శుభ్రంగా ఇంట్లో తినండి అంటే కూడా వాళ్ళకు అంత కంఫర్ట్గా ఉండదు అని చెప్పి పైన ఇలా అరేంజ్ చేసుకొని హ్యాపీగా వెన్నెలలో ఇలా హాయిగా డిన్నర్ అనేది కంప్లీట్ చేశారు. సో మా అన్నయ్య మాత్రం మా జైకి ఇప్పుడు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అందుకోసం వాళ్ళకు ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పేసి ఇలా కొన్ని గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నేను కూడా మా అబ్బాయికి ఏం గిఫ్ట్ అనేది ఇవ్వలేదు. సో వాడు అడిగాడు గిఫ్ట్ కావాలి నాకు, గేర్ సైకిల్ కావాలని చెప్పేసి. ఆల్మోస్ట్ వాడికి ఉంది, కాకపోతే వాడికి ఇంకా గేర్ సైకిల్ కావాలని చెప్పి అడిగాడు. సో టైం పడుతుంది, నెక్స్ట్ ఇయర్ అలా ఇప్పిస్తామని చెప్పి కన్విన్స్ చేసి ఇంకా ఈసారి గిఫ్ట్ అనేది ఏం ప్లాన్ చేసుకోలేదు నేను కూడా.
వాడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాను. సో ఈసారి మా అన్న మాత్రం ఇంకా పిల్లలకు ఇలా యాక్టివిటీ కోసానికి డ్రాయింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా గిఫ్ట్ అనేది ప్లాన్ చేసి ఇచ్చారు. సో ఇదండి సింపుల్ బర్త్డే సెలబ్రేషన్. సో వీడియో కానీ మీకు అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.